కోల్కతా వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఒక అద్భుత విజయం నమోదు చేసింది. 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి. ఇలాంటి పిచ్ పైన ఎలాంటి పరిస్థితులైనా ఛేదన చాలా కష్టమని తెలుసుకోవాలి. పైగా 6 వికెట్లు పడిపోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్కు సహకరించే వారు ఎవరూ లేరు. కానీ అతడు మాత్రం పట్టు వదలలేదు. అప్పటి వరకు గెలుపు ఆశల్లో తేలుతున్న కోల్కతా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ రాజస్థాన్కి విజయం దిశగా నడిపించాడు. మరోవైపు ఒకరి తర్వాత ఒకరు ఫెయిల్కి చేరుతున్న ఆశలు అట్టడుగుతున్న విరేచత శతకంతో కోల్కతాను ఒక్కడే ఓడించాడు. అయితే సునీల్ నారాయణ్ విధ్వంసకర శతకాన్ని వృధా అయిపోయింది. వారేవో బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడు ఉత్కంఠ పోరులో దాదాపు ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్కి విజయాన్ని అందించాడు. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్స్లతో 107 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా ఉండి రాజస్థాన్ రాయల్స్కి 2 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయాన్ని అందించాడు. సునీల్ నారాయణ్ 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్స్లతో 109 పరుగులు విధ్వంసకర శతకంతో మొదట కోల్కతాకు 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. అయితే బట్లర్తో పాటు రియన్ పరాగ్ 34 పరుగులు చేశాడు కేవలం 14 బంతుల్లోనే. పావెల్ కూడా 13 బంతుల్లోనే 26 పరుగులతో రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 20 ఓవర్లు ఎగ్జాక్ట్గా చివరి బంతి దాకా ఆడి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ముందుగా జైస్వాల్ 9 బంతుల్లో 19 పరుగులతో దూకుడుగా ఆరంభించిన త్వరగా నిష్క్రమించాడు. అలాగే సంజు శాంసన్ కూడా 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ బట్లర్ పరాగ్ చెలరేగంతో 7.4 ఓవర్ల స్కోరు రాజస్థాన్ది 97 పరుగులు 2 వికెట్లుగా నిలిచింది. అప్పటికి ఆ జట్టు బలంగానే కనపడింది, పోటీలో ఉంది అని చెప్పుకోవాలి. కానీ 50 పరుగులు 3వ వికెట్ భాగస్వామ్యం విడిపోయాక ఇన్నింగ్స్ గతి తప్పింది. పరాగ్ను అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడదీశాడు. ఆ తర్వాత రాయల్స్ చాలా వేగంగా మ్యాచ్పై పట్టు కోల్పోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. ధ్రువ్ జురేల్ 2 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులు, హెట్మైర్ డక్అవుట్గా అలా వచ్చేలా ఫీల్డింగ్ చేరారు. అయితే జురేల్ను నారాయణ్ అవుట్ చేస్తే అశ్విన్ హెట్మైర్ను వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో వెంట బంతుల్లో డబుల్ బ్రేక్ అందించాడు. మరోవైపు బట్లర్ క్రీజ్లో ఉన్న అతడి దూకుడు తగ్గిందనే చెప్పుకోవాలి. 14 ఓవర్లో రాజస్థాన్ స్కోర్ 108 పరుగులు 6 వికెట్లు. ఆ జట్టు సాధించాల్సిన రన్ రేటు 16కు చేరుకున్న పరిస్థితి. ఖచ్చితంగా కోల్కతా మ్యాచ్పై పట్టు బిగించింది. కానీ బట్లర్ పావెల్ విధ్వంసంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. వీళ్ళు 4 6లతో విరుచుకుపడడంతో 14.1 ఓవర్ నుంచి 16.4 ఓవర్లో 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దీంతో బ్యాక్ ఫుట్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారిగా ఫ్రంట్ ఫుట్లోకి వచ్చేసింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 15 బంతుల్లో ఏకంగా 50 పరుగులు కొట్టేశారు. ఆ జట్లు ఆశలు చిగురించాయి. కానీ జోరు మీద ఉన్న పావెల్తో పాటు మిచెల్ స్టార్క్ కూడా వెనదిరగడంతో చివరి 2 ఓవర్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది రాజస్థాన్. జోస్ బట్లర్కు మిగిలింది తోడుగా టైలెండర్లే. బట్లర్ జోడు కొనసాగిస్తూ 2 సిక్స్లు 4 బాదడంతో హర్షిత్ రాణా 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో బట్లర్ తొలి బంతికి 6 బాదేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ విజయం మార్గం ఈజీ అయిపోయింది. తర్వాత 3 బంతులు పరుగులు రాలేదు. మరోవైపు ఆవేష్ ఖాన్ ఉండడంతో సింగిల్ తీసే అవకాశం అయితే బట్లర్ తీసుకోలేదు. దీంతో ఉత్కంఠ పెరిగింది. కానీ తర్వాత 2 బంతుల్లో వరుసగా 2-1 పరుగులు చేసిన బట్లర్ రాజస్థాన్ రాయల్స్ని విజయం దిశగా నడిపించేశాడు. అయితే కోల్కతా ఇన్నింగ్స్లో ఓపెనర్స్ నారాయణ్ ఆట హైలైట్. ఇతర బ్యాటర్లు పెద్దగా మెరవకపోయినా నారాయణ్ విధ్వంసంతో నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేయగలిగింది. 6లు 4లతో అతడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిజానికి కేకేఆర్కి గొప్ప ఇనిషియేషన్ అయితే రాలేదు. 4 ఓవర్లోని 26 పరుగులకి ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయితే మొదట్లో అంత సాధికారికంగా కనబడిన నారాయణ్ మ్యాచ్ సాగే కొద్దీ రెచ్చిపోయాడు. ధనాధన షాట్లతో రఘువంశీ కూడా 18 బంతుల్లోని 30 పరుగులు కలిసి ఇన్నింగ్స్ జోరుగా నడిపించాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్లో 6-4తో దంచేసిన సునీల్ నారాయణ్ స్పిన్నర్ను గట్టిగా ఆడేసుకున్నాడు. అశ్విన్ వేసిన 2 వేరువేరు ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్స్, చహల్ ఓవర్లో 1 సిక్స్ కొట్టి మరోవైపు బోల్ట్ ఓవర్లో రఘువంశీ 3 ఫోర్లు కొట్టేశాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎగ్జాక్ట్గా 100 పరుగుల మార్కు అందుకుంది కోల్కతా. ఎక్కడి నుంచి నారాయణ్ జోరు పెరిగిందే తప్ప తగ్గింది ఎక్కడా లేదు. మరోవైపు రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ అలాగే రసూల్ అవుట్ అయ్యారు. నారాయణ్ అయినా ఆగలేదు. అతను 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నారాయణ్ కెరియర్కి తొలి సెంచరీ అని చెప్పుకోవాలి. 18వ ఓవర్లో బోల్ట్ బౌలింగ్లో నారాయణ్ అవుట్ అయ్యాడు. ఆఖరిలో రింకు సింగ్ 9 బంతుల్లోనే 1 4 2 సిక్స్లతో 20 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అయితే బ్రాండన్ మెక్మెలో 2008లో 158 పరుగులు కేకేఆర్ తరఫున చేశాడు.
తర్వాత వెంకటేష్ అయ్యర్ 2023లో 104 పరుగులు అంటే సెంచరీ చేశాడు. కోల్కతా తరపున వీళ్ళిద్దరు సెంచరీ తర్వాత నారాయణ్ 3వ సెంచరీగా నిలిచింది. అంతేగాక ఐపీఎల్ టోర్నీలో హ్యాట్రిక్ వికెట్ ప్లస్ సెంచరీ సాధించిన 3వ ప్లేయర్గా నారాయణ్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు రోహిత్ శర్మ 2009లో హ్యాట్రిక్తో పాటు సెంచరీ కూడా సాధించాడు. అలాగే షేన్ వాట్సన్ 2014లో సాధించాడు. ఇప్పుడు సునీల్ నారాయణ్ కూడా వీళ్ళతో పాటు చేరాడు. రికార్డు స్థాయిలో 503 టీ20 మ్యాచ్లు ఆడి 500 పైన వికెట్స్ సునీల్ నారాయణ్కి ఇదే మొదటి సెంచరీ అవ్వడం విశేషమనే చెప్పుకోవాలి. దీంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో 7 మ్యాచ్ల్లో 6 గెలిచి టాప్ ప్లేస్ని ఇంకొద్దిగా సిమెంట్ చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.